భూమిని కాజేయాలనే కుట్రతో చిట్యాల మండలం చల్లగరిగే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తమపై దాడికి పాల్పడ్డట్లు అదే గ్రామానికి చెందిన ఇంచర్ల లక్ష్మి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చల్లగరిగే గ్రామానికి చెందిన ఇంచర్ల లక్ష్మి ఒంటరిగా ఉంటుందని, అయితే భూమిని కాజేయాలనే ఉద్దేశంతో అదే గ్రామానికి చెందిన ఇంచర్ల శ్రీను దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాడిలో గాయపడిన ఇంచర్ల లక్ష్మి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వారి కూతురు సుమలత తెలిపారు. గతంలో కూడా దాడికి పాల్పడితే కేసు పెట్టినట్లు తెలిపారు. భూమికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, అయినా నకిలీ పత్రాలు సృష్టించి తమపై అన్యాయంగా దాడికి దిగుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రాణ భయం ఉందని న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇంచర్ల సుమలత, మాది చల్లగరి గ్రామం, చిట్యాల మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. మా అమ్మను మార్నింగ్ 9 గంటలకు ఇంచర్ల సీన్ అనేటైనా కొట్టి ఆడ పడేసింది సార్. పడేసినాక మా అక్క గట్టిగా అరిసేసరికి చుట్టుపక్కల వాళ్ళు ఇట్లా వస్తుంటే మా అక్కని వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ ఆగబట్టి ఆమెను పోనీయకుండా కింద పడ్డ ఆమెను కాలుతో అనుకుంటా చేతితో నెట్టుబడి తట్టు కొడితే మా అమ్మ ఇట్లా లేవకుండా ఆనే పడిపోయి ఉన్నాక నాకు కాల్ చేస్తే నేను వేరే కడ కిరాయికుంటా అక్కడి నుండి వచ్చి నేను గట్టిగా అరుచుకుంటూ వస్తా అంటే రోడ్డు కొంట అందరు జనాలు ఫామ్ అవుతున్నా వాళ్ళ లోపలికి వెళ్ళిపోయారు. మా అమ్మ ఆడ పడి ఉంటే ఆ నీళ్ళల్లో అక్కడనే బురదలో పడేసి ఉంటే నేను నా చేతుల మీద నేను మోసుకొని వచ్చిన. ఎందుకంటే మా అన్నయ్య ఇక్కడ ఉంటాడు సార్, ఆర్మీలో ఉంటాడు. ఇంట్లో మగవాళ్ళు ఎవ్వరు ఉండరు. వాళ్ళ ఫ్యామిలీనేమో 10-15 మంది అవుతారు. ఈ మొక్కతే ఉంటుంది. ఈ మొక్కదాన్ని ఉన్నది చూసి గతంలో ఒకసారి ఇట్లనే కొట్టి పడేసిండు ల్యాండ్ ఇష్యూమెంట్ చేయబట్టి. ఇప్పుడు ఆ ల్యాండ్ పేపర్లు కూడా మొన్న 1 మంత్ కింద సార్ వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీకి వస్తే అది నాదే అని తేలినా కానీ మళ్ళీ ఎందుకు వస్తుండ్రు, మీరు ఎంక్వైరీ ఎందుకు చేస్తుండ్రు అని సార్ వాళ్ళ మీదకి అజమాయించి మాట్లాడితే సార్ వాళ్ళు మళ్ళీ రిటర్న్గా మాట్లాడినాక సైలెంట్గా ఉన్నా కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే 5 గుంటలతో సహా ఇంకా 15 గుంటలు వాళ్ళకే కావాలని ఇట్లా కావాలని చేస్తారు. మా మొక్క చనిపోతే మా అన్నయ్య ఎక్కడనో జాబ్ చేసుకుంటుంటాడు, నేను కూడా ఈ ఊళ్ళో ఉండను కదా, నేను కూడా వెళ్ళిపోతా. ల్యాండ్ కోసానికి మా అమ్మ ప్రాణం తీస్తారు సార్. ఇప్పుడు కేవలం మా అమ్మ సెక్యూరిటీ కోసానికి మాకు కావాలి. మమ్మల్ని మా నాన్న లేకపోతే 5 years నుండి 3 పిల్లల్ని ఆమె ఒంటరి మహిళ చాది ఇంత పెద్ద చేసింది. ఈరోజు మా అమ్మ ప్రాణానికే ప్రమాదం ఉన్నది. దీని వెనకాల చాలా మంది ఉన్నారని అంటాడు. ఏమన్నా అంటే మా అమ్మని చంపి 2 నెలల్లో జైలుకు పోయి వస్తాడట, 1 lakh స్టేషన్లు ఇస్తా అని అంటుండు. డైరెక్ట్ మా ఇంటి మీదకి ఇప్పుడు 2వ సారి దాడి చేస్తుంది సార్. మేము అసలు ఉండాలా లేదా లేకపోతే మరి ఎక్కడ ఉండాలో మాకు అర్థం అవుతలేదు సార్. మాకు ఇప్పుడు ప్రాణ భయం ఉన్నది. ఒక్కసారి కాకపోతే ఒకసారి ఒక మహిళ మీద ఒక అన్యాయంగా వచ్చి చేసుకోవడం అయితే ఇది ఎక్కడ లేదు. మన ఇన్ని జిల్లాలలో చూస్తున్నాం కానీ ఇంత దాకా వచ్చినా కానీ మరి అధికారుల దృష్టికి వెళ్తలేదో, మరి మా బాధలు ఎవరు పట్టించుకుంటలేదు సార్. ఇది చాలా అధికారుల దృష్టికి కూడా వేయింది సార్. గతంలో కేసు పెట్టినా ఆయన నార్మల్గానే తీసుకుంటుండు. ఇప్పుడు ఈ రోజు కూడా నేను మా అమ్మను అంబులెన్స్లో వేసుకొని వస్తుంటే ఎవడేం చెప్తాడు అని అంటారు. అంత పొలిటీషియన్ బలం అంతకు ఉన్నది సార్. నా ల్యాండ్ పేపర్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి. కావాలంటే డైరెక్ట్ నేను అన్ని పేపర్లు పట్టుకొని రమ్మన్నా వస్తాను సార్. వాళ్ళు కావాలని ఇంకోటి నకిలీ పేపర్ రెడీ చేసుకొని మా అమ్మని ఈ విధంగా కొట్టుకుంటా, మమ్మల్ని తిట్టుకుంటా, మమ్మల్ని కనీసానికి మా ఇంట్లో మమ్మల్ని బ్రతకనిస్తలేరు. మొత్తం మా రేకుల కిందకి వాటర్ తెప్పియడం, మేము మొర మూసుకుంటానంటే ట్రాక్టర్ వాళ్ళని బెదిరించడం. అసలు ఇట్లా ఇంత టార్చర్ భరించుకుంటా ఈ జిల్లాలో బతుకుడైతే మా వల్ల అయితే లేదు సార్. ఎవరన్నా మా ల్యాండ్ బట్టిగా రూపాయికి అమ్ముడుపోయే ల్యాండ్ పావులకైనా తీసుకొని మమ్మల్ని వెళ్ళమన్నా మేము వెళ్తాం, కానీ ఇక్కడ మేము బతకలేకపోతున్నాం సార్. నేను ఇంతమంది చుట్టూ తిరుగుతానే న్యాయం అయితే లేదు. కనీసం ఏం లేని మహిళకి ఎట్లా న్యాయం అవుతుంది సార్? ఇక్కడ న్యాయం అవుతుంది అని అయితే నాకు అనిపించలేదు. ఈ టైంలో కూడా మీరు న్యాయం చేస్తారా, మరి ఇట్లానే చేస్తారా అనేది నాకు అర్థం అవుతలేదు సార్. పోలీస్ యంత్రాంగం పట్టించుకొని, పై అధికారులు ఇట్లా పట్టించుకొని మాకు ఎంతో కొంత న్యాయం చేయాలని ప్రస్తుతం నేను అందరికీ తెలియజేస్తున్నాను.